ముందుగా తెలంగాణ ఆటో డ్రైవర్ అన్నలకు హాయ్. మరి ఆ అన్నల కోసం మాట్లాడదలుచుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి డ్రైవర్ అన్నల పరిస్థితి, ఆటో డ్రైవర్ అన్నల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది కాబట్టి మాట్లాడదలుచుకుంటున్నా. మరి అన్న సిటీలో ఉన్నటువంటి డ్రైవర్ అన్నలకు చెప్తున్నా, డిస్ట్రిక్ట్ బండ్లు నడవద్దని అంటున్నారు. మరి గతంలో మరి ఇలాంటివి చెప్పలేదు ఎందుకన్నా? గతంలో ఎట్లా నడిపించారు, ఇప్పుడు కూడా అట్లే నడిపించుకోండి అన్న. మరి ఈ స్థితికి తెచ్చింది ఎవరు? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమా, లేకపోతే ఈ డిస్టిక్ ఏదైతే డిస్టిక్ వాళ్ళు ఆటో డ్రైవర్ అన్నలు ఉన్నారో వాళ్ళు తెచ్చిండ్రా ఈ పరిస్థితి? గ్రామాలలో పల్లెలలో బతుకు తెరువు లేకనే ఈరోజు వలస వచ్చి పట్టణంలో ఇంత ఆటో నడిపించుకొని పిల్లలను పోషిద్దామని వాళ్ళు కష్టపడుతుండ్రన్న. ఓలా ఊబరులా మీకు ఎంత ఉంటే అంత కొట్టుకోండి అన్న. ఎవరి ఇష్టం వచ్చినంత వాళ్ళు. కానీ డిస్టిక్ బండ్లు నడవనీయం. మీరు వెళ్ళిపోలే గ్రామాలలో కంటే ఎట్లా అవుతుంది అన్న అది? అంతా ఇక్కడ నుంచి డిస్టిక్ నుంచి వస్తేనే కదన్న అక్కడ పట్టణం అయ్యింది. మరి మీరొక్కరు ఉంటేనే పట్టణం అయ్యిందా? మరి మీకు ఇప్పుడు అట్లా జరగడానికి కారణం, మీకు ఇవాళ ఆటో నడవకుండా మీ పరిస్థితి వెళ్తలేవంటే అది ఎవరిని అడగాలి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, మీరు చెప్పినట్టు మాకు సంవత్సరానికి ఇంత ఇస్తా అన్నావు కదా, నువ్వు చెప్పింది ఏడుంది? మరి నువ్వు చేసింది ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ మెయిన్గా ఆడవాళ్లకు ఫ్రీ బస్సు పెట్టింది. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మరి ఎవరికి ఉపయోగం? ఆటో డ్రైవర్ అన్నలు అయితే మోసమైంది కదా. ఫస్ట్ ఎవరిని అడగాలి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి. అంతేగాని డిస్టిక్ బండ్లు నడవనీయం, మరి మీరు నడపొద్దు అని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకొని, ఎక్కడ పడితే అక్కడ ఆపేసి మీరు ఇష్టం వచ్చినట్లా చేస్తే అది కరెక్ట్ కాదని చెప్తున్నా. మరి అలాగే మరి తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఇంటర్, డిగ్రీ చాలామంది చదువుకున్న వాళ్ళు ఏం చేస్తుండ్రు? నచ్చిన పని దొరకక, ఇచ్చిన పని చేయలేక ఏదో నచ్చింది ఒక ఆటో తీసుకొని ఇంత నడిపించుకొని ఇంత నా ఫ్యామిలీని పోషిద్దాము అని అనుకుంటున్నారు. ఇప్పుడు మీరైనా అంతే, వాళ్ళైనా అంతే. కానీ మీకు కొట్లాట పెట్టింది ఎవరు? ఈ తెలంగాణ డ్రైవర్ అన్నాలు ఈరోజు ఇలాంటి పరిస్థితికి వచ్చింది. మరి అంటే మరి దీనికి కారణం ఎవరో మీకు తెలుసు కదా. మరి అసలు ఇడిచిపెట్టి వీళ్ళు కూడా ఇంకొక బతుకుదేరుకు వచ్చినటువంటి డ్రైవర్ అన్నల మీద మీరు ఆటో నడపడేయకుండా మీరు ఇలా చేస్తే కరెక్ట్ కాదని చెప్తున్నా. మీకు ఖచ్చితంగా చెప్తున్నా, మీకు ఇవాళ కరెక్ట్ అట్లా చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు, తెలంగాణ రాష్ట్రం బండి ఈ భారతదేశంలో ఎక్కడైనా తిరగవచ్చు. హైదరాబాద్లో కాదు, ఇప్పుడు భారతదేశం మొత్తం తిరగవచ్చు. అంతేగాని మీకు వెళ్తలేదని చెప్పేసి డిస్టిక్ వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళ బతుకులు చిందరమందర చేస్తే బాగుండదని చెప్తున్నాను.